సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవటం ఎంత తప్పు, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. ఆ బుల్లెట్ని చూస్తే వాళ్ళే గుర్తొస్తున్నారా? అంటే అలా ఫాలో అవుతూనే ఉన్నాడు అమ్మాయి వెనకాల. అఖిల్కి అదే రొటీన్. కాదు, అదే రూట్లో అమ్మాయిని ఫాలో అవ్వటం. కాకపోతే వీడి లక్ ఏంటంటే ఆ అమ్మాయి వీడితో పాటు ఎవరిని పట్టించుకోదు. అఖిల్ కొన్ని వీక్స్ నుండి అలా తిరుగుతూ ఉంటే ఆఖరికి అమ్మాయి చూస్తుంది. ఈసారి ఆ అమ్మాయి ఏమాయి చేసావే మూవీలో సమంత లాగా ఒక క్యూట్ స్మైల్ ఇస్తుంది. అఖిల్ డేర్గా అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. సమీరా, ఐ లవ్ యూ. ప్రపోజ్ చేసిన తర్వాత కూడా అఖిల్ ఆ హాబీని మానలేదు. అదే సమీరాని ఫాలో అవ్వడం. అలా కొన్ని డేస్ నడిచిపోయాయి. ఎందుకొచ్చావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇంటికి కూడా వచ్చేస్తావా? నిన్నే ఎరా బావా, ఎంతసేపు అయిందిరా వచ్చి? అసలు సారీ, నువ్వు అతని కోసం వచ్చావని తెలియక అందుకే. దట్స్ ఓకే. ఫ్రెండ్స్, సమీరా మాయలో ఉన్న మనవాడు యాజ్ యూజువల్గా ఫ్రెండ్స్ని పట్టించుకోడు. ఇది సీరియస్గా తీసుకున్న శ్రీధర్ అఖిల్ దగ్గరికి వెళ్తాడు. వాడు మాట్లాడకపోతే ఏంటి, నేను మాట్లాడతా. అరే ఏంట్రా నువ్వు ఫోన్ చేస్తే బిజీ అని వస్తుంది, ఫేస్బుక్ వాట్సాప్లో మెసేజ్ చేసిన రిప్లై లేదు, ఇప్పుడు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు. ఏంది కథ? అరే నేను సమీరా అన్నమే లవ్ చేస్తున్నాను.
ఇప్పుడు కూడా ఆమెతోటి మాట్లాడుతున్నాను. రోజంతా ఆమెతోటి టైం స్పెండ్ చేస్తున్నాను. అందుకే మీ ఎవరితోటి మాట్లాడలేకపోతున్నాను. సర్లే కానీ ఆ శ్రీధర్ గారు చాలా ఖతర్నాక్. అందుకే అఖిల్కి తెలియకుండా నాతో సమీరా గురించి ఎంక్వైరీ చేపిస్తాడు. ఎందుకంటే నేను సమీరా సేమ్ కాలేజ్ కాబట్టి. హాయ్ రా, పద అలా నడుస్తూ మాట్లాడుకుందాం. అరే సమీరా మీ కాలేజే కదా? అవును, సమీరా. అరే నా ఫ్రెండ్ అఖిల్ తెలుసుగా, వాడు ఆ సమీరాని లవ్ చేస్తున్నాడు రా. సో నాకు అమ్మాయి గురించి డీటెయిల్స్ కావాలి. అండ్ ఇంకోటి, ఇలా ఎంక్వైరీ చేపిస్తున్నాను ఎవరికి తెలియకూడదు. సరేరా, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను చూసి చెప్తా. అరే సమీరా అనే అమ్మాయిని చూసారా? అమ్మాయి మున్నానే వాడితో క్లోజ్గా ఉంటుంది. అవునా? ఏమైందిరా? అరే నేను చెప్పేది విను ముందు. ఏమైంది? అరే ఆ అమ్మాయికి కాలేజ్లో ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట్రా. ఎవడాడు? ఎవడో మున్నా అంట్రా. హే లైట్ తీసుకురా, వాళ్ళు జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అఖిల్ శ్రీధర్ చెప్పింది ఏమీ నమ్మలేదు. ఎందుకంటే సమీరా మాయలో ఉన్నాడుగా. కానీ అదే నిజం. అఖిల్ మళ్ళీ సమీరాని ప్రపోజ్ చేస్తాడు, ఈసారి ఫిల్మీ స్టైల్లో. సమీరా, నేను ఫేక్ ప్రామిసెస్ చేయను. అలానే చెప్పి చేసిన ప్రామిసెస్ ఫేక్ చేయను. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని గ్యారంటీ ఇవ్వలేను. బట్ ఉన్నంత వరకు నీతోనే ఉంటా. విల్ యూ మ్యారీ మీ? అఖిల్, మ్యారేజ్ అంటే 2 ఫ్యామిలీస్ అండర్స్టాండింగ్ ఉంది. లవ్ అంటే 2 హార్ట్స్ అండర్స్టాండింగ్ ఉంది. ఫ్రెండ్షిప్ అంటే 2 పర్సన్స్ అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు మనం పర్సన్స్, మన హార్ట్స్ అండర్స్టాండ్ అవ్వాలి, తర్వాత మన ఫ్యామిలీస్ అండర్స్టాండ్ అవ్వాలి, తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. లవ్లో ఉన్న అఖిల్ ఫ్రెండ్స్ని, ఇంట్లో వాళ్ళని ఎవరిని పట్టించుకోడు. అలా హ్యాపీగా నడుస్తున్న అఖిల్ లైఫ్లో ఒక ట్విస్ట్ వస్తుంది. హలో అఖిల్, ఎక్కడున్నావు? మనం అర్జెంట్గా మీట్ అవ్వాలి. ఓకే. ఇదే నేను చెప్పిన ట్విస్ట్ అఖిల్ లవ్ స్టోరీలో. అఖిల్, దిస్ ఇస్ మున్నా, మై బెస్ట్ ఫ్రెండ్. హాయ్. సారీ బాస్, నేను సమీరా మూవీకి వెళ్తున్నాం, సో ఏమీ అనుకోకు. ఇంకక్కడ నుండి సమీరా అఖిల్తో కన్నా మున్నాతోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంది. వాళ్ళు మూవీస్కి, షాపింగ్స్కి, అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. ఒకరోజు అఖిల్ రిలేషన్లో ఉన్న అమ్మాయితో ఏం క్వశ్చన్ అడగకూడదో అదే అడుగుతాడు. సమీరా, నువ్వు మున్నా లవ్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? అలాని కాదు, బట్
నాతో కంటే వాడితోటే టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు నువ్వు. మీ కాలేజీలో కూడా రూమర్స్ వస్తున్నాయి మీరిద్దరు రిలేషన్ అని. లిజన్, నువ్వు నీకోసం బతుకుతున్నావా పక్కన వాడి కోసం బతుకుతున్నావా? అండ్ మోర్ ఓవర్ ఇలాంటి స్టూపిడ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. బట్ ఆల్సో చెప్తున్నా విను, నేను మున్నా జస్ట్ ఫ్రెండ్స్. అఖిల్ ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. అప్పుడు మళ్ళీ ఖతర్నాక్ శ్రీధర్ లైన్లోకి వచ్చి నాతో ఒక చిన్న సైజ్ రౌండ్ టేబుల్ మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఏ సమీరా, నువ్వు అఖిల్ రిలేషన్లో ఉన్నారుగా, మళ్ళీ ఇదేంటి? అఖిల్, నీకు చెప్తున్నా అర్థం కాలేదా? మళ్ళీ చెప్తున్నా విను, మున్నా నేను జస్ట్ ఫ్రెండ్స్. ఇవేరా పిచ్చి కథలంటే. నా ఫ్రెండ్నే కొడతావారా? ఛీ, నువ్వు నన్ను నమ్మలేదు. నువ్వు నమ్ముంటే ఈ మీటింగ్ జరిగేదే కాదు. నీ నమ్మకాన్ని నిజం చేస్తున్నా. ఐ లవ్ యూ మున్నా. ఇక్కడ ఎవరికి తెలియని, నాకు కూడా తెలియని ఒక ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే మున్నా ఒక ప్లే బాయ్. అది తెలియకుండా సమీరా అఖిల్ని వదిలేసి మున్నాతో వెళ్ళిపోతుంది. సమీరా వెళ్ళిపోయాక అఖిల్ ఎప్పటిలాగే ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటాడు. కానీ సడన్గా ఒకరోజు సమీరా నుండి అఖిల్కి కాల్ వస్తుంది. అఖిల్, సమీరా నిన్నొకసారి కలవాలి. ఇప్పుడే వస్తున్నా. మున్నా విషయం తెలిసిన ఇంట్లో వాళ్ళ టార్చర్ భరించలేక సమీరా ఇంట్లో నుండి వచ్చేస్తుంది. అఖిల్, నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. నీ గురించి మున్నా గురించి తెలిసి ఇంట్లో నుంచి పంపించేశారు. కరెక్ట్గా ఆ టైంకి అఖిల్ వాళ్ళ పేరెంట్స్ ఊరెళ్తారు. సో అలా అఖిల్ సమీరాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అఖిల్, ఇంత చేసినా నువ్వు నన్ను మర్చిపోలేదా? ఒక కాల్ చేస్తేనే ఇదంతా చేశావు. నిన్ను మర్చిపోవడానికి నువ్వన్న పాసింగ్ క్లౌడా? నా జీవితంలో ఉన్న ఆకాశం లాంటి అమ్మాయివి నువ్వు. హాయ్ రా. ఏంట్రా అది నిన్ను మళ్ళీ పట్టుకున్నట్టుగా? నీకు సిగ్గులేదా దానికి సిగ్గులేదా?
ఏవేంద్రా ఏవేంద్రా అలా వెళ్ళిపోతున్నాడు వాడు? ఏమైంది అలా ఉన్నావు? ఫ్రెండ్స్ వచ్చిన గొడవ. ఏమైంది? సరే ఏమన్నా తిన్నావా? లేదు. వెళ్ళి తీసుకొస్తా. సమీర అఖిల్ చెప్పిన దానికంటే ఎక్కువ ఫీల్ అవుతుంది. ఛీ, అఖిల్కి నేనేం చేశాను? తనెప్పుడు నా వల్ల బ్లేమ్ అవుతూనే ఉన్నాడు. సమీరా 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 అదిరా లవ్ అంటే.